దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నవంబర్ మాసము ఈ బుధవారం వరకు నిన్ను నన్ను కూడా తన రెక్కల చాటున భద్రపరుస్తూ వచ్చినాడు. క్షేమమును తాను దేవుడు మనకు ప్రసాదిస్తూ వచ్చినాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియమైన వారులారా, రండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇంకో మాట చదువుకుందాం. ప్రియమైన వాళ్ళ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. 17వ అధ్యాయము 5వ వచనము మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల్లో నుండి పుట్టెను. ప్రాముఖ్యంగా దానిలో బలులు అర్పించుట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దీనిలో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించడానికి ప్రేమ తండ్రి, మహాపరిశుద్ధ ప్రభువా, నమ్మకమైన దేవా, సకల ఆశీర్వాద వచనములకు మించిన అద్వితీయమైన అసమానమైన మహోన్నతమైన ఘనమైన అన్ని నామముల కంటే హెచ్చైన నామంలో ఈ రాత్రికాల సమయంలో దేవా మిల్టనన్న వారి యొక్క గృహములో ఈ రీతిగా నీ నామమును చేరి పాటల ద్వారా నీ నామమును ఘనపరచడానికి ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యముగా దేవా చదువుకున్న లేఖన భాగముల ద్వారా మా అందరితో మాట్లాడుతూ రండి దేవా. మీరు సెలవిచ్చినట్లు నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త పడుము అని సెలవిస్తూ వచ్చినారు. మొదటగా దేవా, నన్ను నేను సరి చేసుకున్నటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా మీ స్తోత్రాలు దేవా. నీ మాట విని లోబడి విధేయత చూపించే వారికి మీరు చేసే ఆశీర్వాదాలు, ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నవని దేవా మీరు సెలవిస్తూ వస్తున్న మాటలను బట్టి కూడా మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, రాగలుగుతూ వచ్చిన మీ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. ఇంకా మీ ప్రణాళికల్లో మీ ఉద్దేశంలో ఉన్న వారందరినీ కూడా తీసుకుని రండి. మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని కూడా ఈ గృహము ద్వారా మీరు జరిగించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాం. వత్సవాయి గ్రామాన్ని దేవ ఈ గృహము ద్వారా మీరే కదిలించవలసిందిగా కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అనేకమైన నూతన ఆత్మలతో దేవా మరి గృహము నింపబడినట్లుగా కూడా మీరే సిద్ధం చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రియులు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. ప్రభువునందు ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు అని సెలవిచ్చిన మాటను బట్టి కూడా మీ స్తోత్రాలు. వారి ప్రయాసను దీవించండి, వారి త్యాగముని దీవించండి దేవ. మేలుకై జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. నిలబడుతున్న దాసుని నేను దేవ నీ పక్షాన్ని నిలబడుతున్నాను. నీ నోటి బూరగా నన్ను వాడుకుంటూ రండి. ఆత్మ నడిపింపును అనుగ్రహించండి, ఆత్మ స్వేచ్ఛను ప్రసాదించండి దేవ. వినగలిగే చెవి, గ్రహింపగలిగే మనసును మా అందరికీ కూడా మీరు కలుగు చేస్తూ రమ్మని వందనములు చెల్లిస్తూ యేసుప్రభువు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో మనము గత వారములో ధ్యానం చేసుకున్న భాగం ఇది.
మాట వినుట ఏంటంట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపిస్తారో వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉంటారు. ఎవరైతే దేవుని మాట విని వణుకుచూ ఉంటారో వారిపైన దేవుడు తన దృష్టిని నిలిపేవాడిగా ఉంటూ వస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథములో దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు. దేవుని మాట విని విధేయత చూపించకుండా దేవుని శాపమునకు నిత్య నాశనమునకు గురైన వారు కూడా ఉన్నారు అనేది బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే దేవుని మాటను మనము ఆజ్ఞపూర్వకంగా తీసుకోవాలి. దేవుని మాట అంటే ఇప్పుడు మనము గత వారంలో చెప్పుకున్నట్లు ఇప్పుడు ఏదైనా మన పిల్లలు మనం చెబుతున్న మాటలు ఒకవేళ వినకపోవచ్చు, వాళ్ళు చేయకపోవచ్చు. కానీ అది ఒక ఆజ్ఞపూర్వకముగా మరి వారికి విధించినప్పుడు ఆ మాట వినకపోవచ్చు, కానీ ఆజ్ఞను ఏం చేయొచ్చు అంట పాటించవచ్చు. కాబట్టి దేవుని మాటను ఆజ్ఞగా తీసుకొని మన జీవిత యాత్రలో మనం ఏం చేయాలి, ముందుకు సాగిపోవాలని గత వారంలో ధ్యానం చేస్తూ వచ్చిన. అది మాత్రమే కాదు, ఆయన మాటలు ఎలాంటివి అన్న ఒక 5 విషయాలను కూడా గత వారములో మనం బోధిస్తూ వచ్చినాం కదా. ఆయన మాటలు నీతి కలిగినవని, ఆయన మాటలు మంచి మాటలని, ఆయన మాటలు నిత్య జీవపు మాటలని, ఆయన మాటలు దయగలిగిన మాటలని, ఆయన మాటలు పవిత్రమైన మాటలని, ఇలా ఆయన మాటలను గురించి గత వారంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన. అయితే ప్రియమైన వారులారా, దేవుని మాట వినటం అనేది శ్రేష్టము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో భౌతిక సంబంధంగా శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి, లోక సంబంధంగా శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి, లోకస్తులకు కనబడేవి శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ మనకు సంబంధించి రక్షించబడిన వారికి సంబంధించి దేవుని మాట వినటమే ఏంటంట శ్రేష్టము. మనం 2వ భాగాన్ని చదువుకున్నాం కదా, మత్తయి సువార్త ఏంటంట 17వ అధ్యాయము 5వ వచనము చదవండి ఒకళ్ళు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల్లో నుండి ఏం చేసిందంట పుట్టెను కదా. ఈయన యందు నేనేం చేస్తున్నాను అంట ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? ఆ దేవాది దేవుడే ప్రియకుమారుని భూమి మీదకు పంపించాడు. అంటే ఆ దేవాది దేవుని మాటను ఎవరు విన్నారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు కాబట్టి ఆయన అంటున్నాడు, ఈయన ఎవరంటండి నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకు సంతోషం అని చెబుతున్నాడంటే, ఎందుకు ఈయన నా ప్రియకుమారుడు అని చెబుతున్నాడు అంటే, ఈయన నా మాట విని భూమి మీదకి వచ్చాడు కదా, నా మాట విని భూమి మీదకి వచ్చాడు. నా మాట విని ఈ సర్వలోక మానవాళిందరి కొరకై వారి యొక్క పాప క్షమ కొరకై ఆ కల్వరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఈయన నా మాట విన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? రాయబడుతూ వచ్చింది అక్కడ, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల్లో నుండి ఏం చేసిందంట పుట్టెను అని రాయబడుతూ వచ్చింది. అక్కడ సందర్భం ఏంటంటే, ఆ సందర్భం మనం గమనిస్తే ఇప్పుడు పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండుటకు మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ ఏం చేద్దాం మనము, ఒకటి మోషాకి ఒకటి ఏలియాకి అట్లా ఏం చేస్తాడంట 3 పర్ణశాలలు కట్టుదామని ఏం చేశాడంట యేసుతో చెప్పాడు. చూడండి, పేతురు ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాడు. అయ్యా పేతురు, నీ ఆలోచన కాదు, నీ సంకల్పం కాదు, నీ యొక్క స్వచిత్తము కాదు, కానీ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఏం చేస్తున్నాను నేను ఆనందించుతున్నాను. మొదటగా మీరు ఏం చేయండి పర్ణశాలలు కట్టడం కాదు, ఇంకోటి చేయటం కాదు, ఏం చేయాలంట ముందుల మీరు ఈయన మాట ఏం చేయండి అంటాడు, వినుడి, ఈయన మాట వినండి. ఏ రీతిగా అయితే నా కుమారుడు నా మాట విన్నాడో ఇప్పుడు మీరంతా ఎవరి మాట వినాలి?
ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాటను ఏం చేయాలంట? వినేవారముగా ఉండాలి అని దేవాది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎట్లా ఎట్లా ఎప్పుడు కలుగుతుందండి? ఆయన మాట మనం వింటే ఆయనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులకు కూడా కుమారులు మాట వింటే ఎంత సంతోషం, ఎంత ఆనందం కలిగిద్దో. ఇంకా కూడా వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. ఎప్పుడు అనిపించింది చెయ్యాలని? మాట వినినప్పుడు అమ్మా నా కుమారుడు నా మాట వింటున్నాడు కాబట్టి నేను ఏదైనా నా కుమారుడు కోసం చెయ్యాలి అన్న ఆలోచన తండ్రికి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, స్కూల్లో టీచర్ గారికి కూడా ఏం కలిగిద్ది? స్టూడెంట్స్ మాట వింటా ఉంటే వాళ్ళకి ఇంకా కూడా ఏం చెప్పాలనిపించింది కదా, వాళ్ళకి ఇంకా కూడా చెప్పాలి, వాళ్ళని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి అనే ఆలోచన కలుగుతుంది. అన్నగారు టీచరే కాబట్టి, టీచర్ గారే కాబట్టి అన్నగారికి తెలుసు. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితంలో మనము కూడా ఆయన మాటను ఏం చేయాలంట? వినేవారముగా ఉండాలి. పేతురుతో అంటున్నాడు దేవాదేవుడు, ముందు పర్ణశాలలు కాదు, లేకపోతే ఇంకోటి నివాసం ఉండటానికి కాదు, లేకపోతే ఇంకోటి చేయటానికి కాదు, ముందు ఆయన మాట ఏం చేయండి? మీరు వినండి అని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవాది దేవుని మాట విని ఆశీర్వాదం పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, శాపం తెచ్చుకున్న వాళ్ళు ఎవరున్నారు? శాపం తెచ్చుకున్న వాళ్ళు ఆదాము. ಅವರು ఏం చేశారు? మొట్టమొదటిలోనే దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను త్రోసివేసి, దేవుని మాట వినకుండా ఏం చేశారు? ఆజ్ఞను ఏం చేశారంట? అతిక్రమించారు. కాబట్టి వారి శాపానికి ఏమయ్యారు? గురవుతూ వచ్చినారు. ఇంకో రెండో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం చూస్తే మనకు అర్థమైంది తాను ఏ రీతిగా దేవుని మాట విన్నాడో. చూడండి, ఎవరు విననప్పుడు విన్నాడండి. అందరు విన్నప్పుడు కాదు, ఎవరు కూడా విననప్పుడు, పెడచెవిని పెట్టినప్పుడు, ఎవరు కూడా ఆలకించినప్పుడు ఆయన దేవుని మాటను ఏం చేశాడు? వింటూ వచ్చినాడు. 6వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. నీ కొరకు ఓడను చేసుకున్నాము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను అని 22వ వచనం చదవండి. 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. ఏం చేశాడంట? యావత్తూ చేశాడంటే ఏదైతే దేవుడు చెప్పాడో. అందుకే మనం చెబుతూ వచ్చినాం, దేవుని మాటను ఎలా తీసుకోవాలంట? ఆజ్ఞగా తీసుకోవాలి. ఇప్పుడు నోవాహు ఆజ్ఞ ఏం చేశాడు చెప్పాలి. ఆజ్ఞ ఏం చేశాడంట? 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను కదా. తిమోతి అంటాడు, నోవాహు అట్లు చేసినంటే అట్లు చేశాడని కాదు కదా, అలాగా ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారమే చేశాడు కదా, దాని ప్రకారమే జీవించాడు. ఏదైతే తూచా తప్పకుండా అంటాడు కదా, తూచా తప్పకుండా ప్రభు ఏదైతే ఆ కొలతలు ఇచ్చాడో ఆ కొలతల ప్రకారమే దాని విధముగానే యావత్తు సమస్తము నోవాహు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవుని మాటను నోవా ఏం చేశాడండి? ఏం చేశాడు? పాటిస్తూ వచ్చాడు. విన్నాడు కాబట్టి తన కుటుంబం అంతా కూడా ఏం చేయబడుతూ వచ్చింది? దీవించబడుతూ వచ్చింది, రక్షించబడుతూ వచ్చింది అనేది కూడా మనము ఆలోచన చేయొచ్చు. చూడండి, ఆ పదాలు మనం గమనిస్తే 6వ అధ్యాయం 14వ వచనంలో చితిసారపు మానుతో నీ కొరకు ఓడను ఏం చేసుకోనము? నీ కొరకు చేసుకో. కొరకు చేసుకో అంటే సిద్ధం చేసుకోమని. ఇప్పుడు ఒకటి, నోవాహు దేవుని మాట విని ఏం చేశాడు? ఓడను సిద్ధపరుస్తూ వచ్చినాడు. దేవుని మాట విని విధేయత చూపించి ఆ ఓడను తయారు చేసుకుంటూ వచ్చినాడు. ఆ తయారు చేసే విధానము దేవుడే తనకు సమస్తమును బోధిస్తూ వచ్చినాడు. ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ కొలత, ఎక్కడ ఇంకోటి ఉండాలి అని సమస్తమును కూడా తనకు బోధిస్తూ వచ్చినాడు. పొడుగంత ఉండాలి, వెడల్పంత ఉండాలి, ఇటువైపు అంతా కూడా సమస్తాన్ని బోధిస్తూ వచ్చినాడు. అంటే నా తలంపు ఏంటంటే, ఒకటి ఓడను దేవుని మాట విని ఏం చేశాడు? ఆయన
సిద్ధపరిచాడు. ఇప్పుడు మన కోసం కూడా ఓడ రెడీగా ఉంది, ఉందా లేదా? ఓడ రెడీగా ఉంది. ఆ ఓడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే ఎవరంట? రక్షకుడు కదా. ఇప్పుడు ఓడలోకి వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతున్నారు? రక్షించబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకి వచ్చిన వాళ్ళంతా ఏం చేయబడతారు? రక్షించబడతారు. అందుకే రోమిలి రాసిన పత్రిక 8:1 రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్ష లేదు. ప్రభువు అన్నిటిని కూడా కొట్టివేశాడు, అన్నిటిని కూడా తీసివేశాడు, అన్నిటిని కూడా తొలగిస్తూ వచ్చినాడు. వారి మీద శాపం లేదు, వారి మీద అపరాధం లేదు. వారు ఇక నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారు పాపులుగా లేరు. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నవారికి లేదా యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే ఓడ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం దాంట్లోకి ఏం చేయాలి? ప్రవేశించాలి. సిద్ధంగా ఉంది, దానిలోనికి వెళ్ళాలి. దానిలోకి వెళితే సురక్షితముగా దానిలో మనము ఉండొచ్చు, సురక్షితముగా దానిలో నివసించవచ్చు. ఈ లోక మలినము మనకు అంటకుండా, ఈ లోకపు చెడుతనము మనకు అంటకుండా, ఈ లోకపు నటన మనకు అంటకుండా, ఈ లోకపు మోసాలు, ఈ లోకపు అన్ని కూడా మనకు అంటకుండా ఈ యేసుక్రీస్తు ప్రభువారి లోకి వస్తే సమస్తమును కూడా దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు. అందుకే నోవాహు ఓడను ఏం చేశాడు? మొదటగా సిద్ధపరుస్తూ వచ్చిన. రెండోదిగా చూస్తే క్లుప్తంగా నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 17వ వచ్చింది, 18వ వచ్చింది. 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరిచెదను, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను ఆ ఓడలోకి ఏం చేస్తారంట? ప్రవేశింపవలను. చూడండి, అయితే నీతో నేనేం చేస్తున్నాను? నా నిబంధనను స్థిరపరుస్తున్నాను, నా నిబంధనను దృఢపరుస్తున్నాను. నా నిబంధన నేను ఏం చేసేవాడిని కాదు, మీరేవాడిని కాదు. చూడండి, మనకు కూడా దేవాది దేవుడు ఎన్నో నిబంధనలు చేస్తూ వచ్చినాడు, ఎన్నో ప్రామిస్ చేస్తూ వచ్చినాడు, ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తూ వచ్చినాడు. అయితే ప్రియమైన వర్లరా, ఆ నిబంధన ప్రకారముగా నోవాహును, వారి యొక్క కుమారులను, వారి యొక్క కోడలను, తర్వాత వారి యొక్క భార్యను ఏ రీతిగా ఆ ఓడలోకి ప్రవేశిస్తూ వచ్చినారో చూడండి. మనతో కూడా దేవాది దేవుడు ఆదిలోనే ఏం చేశాడు? ఒక నిబంధనను చేస్తూ వచ్చినాడు. ఆ నిబంధన మనకు గుర్తు రావాలి, ఆ నిబంధనలో మనం ఉండాలి. దేవాది దేవుడు మనతో చేస్తూ వచ్చినాడు. మనము ఏనాడు కూడా ఈ యొక్క శిక్షలోనికి వెళ్లకుండా, ఈ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్లకుండా, ఈ యొక్క పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఒకటేమో ఓడను సిద్ధం చేశాడు, రెండోదేమో ఆయన నిబంధనను ఏం చేశాడు? ప్రభు స్థిరపరుస్తూ వచ్చిన నిబంధన స్థిరపరిచాడు అనేది మనం చూడవచ్చు. స్థిరపరిచిన తర్వాత అదే 18వ అధ్యాయం చివరిలో రాయబడుతూ వచ్చింది, ఆ ఓడలోనికి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ప్రవేశించండి. ప్రవేశించడం కాదు, ప్రవేశించే ముందు 21వ వచనంలో మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను ఏం చేయాలంటండి? కూర్చుకొని కదా, మీరు కూర్చుకోవాలయ్యా అంటే ఇవన్నీ కూడా దేవాది దేవుడు ఎవరికి చెప్తున్నాడండి? నోవాహుకు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఇట్లా 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 నా నిబంధన నీకు ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. ఇదిగో ఓడను ఏం చేసుకోండి, మీరు సిద్ధం చేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా నోవాహుకు దేవుడు చెబుతున్న మాటలు. నోవాహు దానిని మాటగా తీసుకొనక దేనిగా తీసుకున్నాడండి? ఆజ్ఞగా తీసుకున్నాడు. అందుకే రాయబడి వచ్చింది 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ ఏం చేశాడంట? యావత్తూ చేశాడు, ప్రతీది చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే నిబంధన చేశాడో, ఏదైతే కొలతలు ఇచ్చాడో, ఎక్కడైతే కిటికీ పెట్టమన్నాడో ఇదంతా కూడా చక్కగా చేస్తూ వచ్చినాడు. ఇక్కడ మన జీవితంలో కూడా మనము నోవాహు అనే దేవుని మాటను విని విధేయత చూపిస్తే మన కుటుంబాలు కూడా ఏమవుతాయండి? నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మన కుటుంబాలను కూడా దేవాది దేవుడు రక్షిస్తాడు. ఈ రక్షణ అనే ఓడలోనికి, అంటే యేసు ప్రభు అనే ఓడలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు. యేసు ప్రభులో లేని వారి పరిస్థితి ఏంటి? అందుకే రాయబడుతూ వచ్చింది మార్కు సువార్తలో, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏముందంట? శిక్షా విధి.
కదా. శిక్షా విధి ఉంది, నమ్మని వానికి శిక్ష ఉంది. నమ్మి బాప్తీసం పొందితే దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. శిక్షలోనికి రాకుండా ఆ క్రీస్తులోనికి మనం వస్తే దేవాది దేవుడు మనకు సంతృప్తినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అదే రీతిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే రీతిగా నీకు నాకు కూడా పరసంబంధమైన ప్రతి దీవెనను దేవుడు దయచేసేవాడిగా ఉన్నాడు. ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క నోవాహు గురించి రండి ప్రియమైన వారులారా, 7వ అధ్యాయము మొదటి వచనము, 7వ అధ్యాయం మొదటి వచనము. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ఏం చేయాలంట? ప్రవేశించు. నీవును నీ ఇంటి వారంతా కూడా అయ్యా ఓడలోనికి ఏం చేయండి? ప్రవేశించండి. అంటే దీనిని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఏం చేసుకోవాలి? నోవాహు కూడా ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. 120 సంవత్సరాల సువార్తను ఏకదాటిగా ప్రకటిస్తూ వచ్చినాడు. ఒక పక్క ఈ యొక్క ఓడను కట్టుకుంటేనే ఇంకో పక్క ఎవరు కూడా నశించిపోకూడదని అప్పుడు దినాలలోనే సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. అప్పుడు దినాలలోనే దేవుని కొరకే ప్రయాసపడుతూ వచ్చినాడు. అప్పుడు దినాలలోనే ప్రభు కొరకే పనిచేస్తూ వచ్చినాడు. సువార్తను 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఎవరు వచ్చారండి? సువార్తను నమ్మి ఎవరు వచ్చారా? ఎవరు రాలా. అందుకే మనము ఈ దినాలలో తిమోతి గారు చివరి వర్తమానము ఏముండిద్ది అంటే, మన మటుకు మనం ఏం చేయాలంటే మన భక్తిని, మన నీతిని, మన పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒకరి సంగతి మనకు అనవసరం. వాళ్ళు ఇట్లా ఉన్నారు అనేది అనవసరం. ఇప్పుడు మనది మనకు కావాలి. అందుకే ప్రియమైన వారులారా, నోవాహు ఒక్కడే ఏమయ్యాడంట? నీతిమంతుడుగా అయ్యాడు. తన ద్వారా తన కుటుంబం అంతా ఏం చేయబడుతూ వచ్చింది? రక్షించబడుతూ వచ్చింది. తన కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చింది. చూడండి, ఈ మాట మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను ఏం చేశారంటండి? సిద్ధము చేసెను. తన ఇంటి వారి దేని కొరకై అంటండి? రక్షణ కొరకై. తన ఇంటి వారి రక్షణ కొరకై. ఇప్పుడు మనం రక్షణ పొందితే చాలు. ఎవరు రక్షణ పొందాలండి? మన ఇంటి వారు కూడా ఏం పొందాలి? ఇప్పుడు రక్షణ పొందాలి. మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి. మన భర్త ఆ రక్షణ పొందాలి, భార్య రక్షణ పొందాలి, పిల్లలు కూడా ఏం కావాలి? రక్షణ పొందాలి. తన ఇంటి వారందరూ కూడా ఆ రక్షణనే ఓడలోనికి ప్రవేశిస్తూ వచ్చినారు. ఇలా కుటుంబాలను రక్షించుకున్న వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. ఇలా కుటుంబాలను ఏం చేసుకున్న వాళ్ళు ఉన్నారు? రక్షించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం గమనించవచ్చు. ఆదికాండంలో 45వ అధ్యాయంలో యేసేపు అంటాడు, రండి ప్రియమైన వారులారా, తన కుటుంబాన్ని తాను ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు. 45:6 2 సంవత్సరముల నుండి కరువు దేశములో నున్నది, కోతయను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను ఏం చేశాడు? పంపించాడు. మిమ్మును ఆశ్చర్యకముగా ఏం చేశాడంట? రక్షించి. ఇది ఎవరి కుటుంబము? యాకోబు కుటుంబం. చూడండి, యాకోబు కుటుంబంలో దేవుడు ఏం చేశాడు? రక్షిస్తూ వచ్చినాడు. యోసేపును అన్నలే ఏం చేశారు? అన్నలే అమ్మి వేశారు కదా. అన్నలే గుడ్డలు వేశారు. అన్నలే ఏం చేశారు? పగబడుతూ వచ్చినారు కదా. చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యం చేసే దేవుడే కదా. యోసేపు ద్వారానే తన కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఏమవుతుంది? రక్షించబడుతూ ఉన్నది. ఇప్పుడు నోవాహు ద్వారా నోవాహు కుటుంబం ఏం చేయబడింది? రక్షించబడుతూ వచ్చింది. దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు అది తూచే తప్పకుండా చేస్తూ వచ్చినాడు.
ఆ కొలతల ప్రకారంగా చేస్తూ వచ్చినాడు, సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. అందరూ కూడా యేసు ప్రభు దేవాది దేవుని గురించి అప్పుడే ప్రకటన చేస్తూ వచ్చినాడు. అయ్యా ప్రచండమైన వర్షం రాబోతుంది, ఆకాశ తుమ్ములు ఏం చేయబడుతున్నాయి, విప్పబోతున్నాయి. కాబట్టి ఆ వర్షము ప్రచండమైన వర్షం రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇదిగో మీ కొరకే ఈ రక్షణ ఓడను నేను సిద్ధపరుస్తూ వచ్చినాను, రండి దీనిలోనికి ప్రవేశించండి అని సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. అయితే ఒకరు రాలేదు. అయితే తాను తన కుటుంబం ఏం చేయబడింది, రక్షించబడింది, ఓడలోనికి ప్రవేశించాడు. వారు సురక్షితంగా ఉన్నారు, సమృద్ధితో ఉన్నారు కదా, మేలులతో నింపబడ్డారు, దీవులతో నింపబడుతూ వచ్చినారు. తన కుటుంబం ఒకటే భూమి మీద ఏమైందండి, ఉంటూ వచ్చింది. అప్పుడు దినాలలో తన ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు ఏసేపు కూడా ఏం చేశాడండి, ఏసేపు కూడా ఏం చేశాడు, తన ద్వారా తన కుటుంబంతో ఏం చేయబడుతూ వచ్చింది, కరువుతో ఏం కావాలి, వాస్తవానికి వాళ్ళు చనిపోవాలి, కరువుతో మరణం కావాలి, కరువుతో చనిపోవాలి. కానీ ప్రియమైన వల్ల యేసేపు ద్వారా ఇప్పుడు తన కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చింది. మరణము దాటి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, వాళ్ళు జీవములోనికి ప్రవేశిస్తూ వచ్చినారు. ఇప్పుడు మనము కూడా మన కుటుంబాలను ఏం చేయాలి, రక్షించుకోవాలి మన కుటుంబాలను కదా. రక్షణలోనికి మనం ఏం చేయాలి, వారిని నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభునే రక్షణ ఓడలోనికి వారిని ప్రవేశించేటట్లు చేస్తూ రావాలి, వారికి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ రావాలి. ఇంకా కూడా మనం చూస్తే ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. వారిని కూడా మనం చూస్తే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. 6:25 ఆహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువను పంపిన దూతలను దాచిపెట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతికించెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య ఏం చేసిందంటండి, నివసించి ఉన్నది. చూడండి, ఒకటి నోవాహు మాట విని విధేయత చూపించడం ద్వారా తన కుటుంబాన్ని ఏం చేశాడు, తాను రక్షించుకున్నాడు. రెండవదిగా యేసేపు కూడా తన కుటుంబాన్ని ఏం చేశాడు, తాను రక్షించుకున్నాడు. మరణం నుండి జీవములోనికి వారిని దేవుడు ఏం చేశాడు, ప్రవేశపెడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా, లేకపోతే రాహాబును వేశ్య అంటే ఆ ఇంటి వారు కూడా ఏం చేయబడ్డారు, ఇప్పుడు రక్షణ పొందారు. ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. అందుకే విశ్వాస వీరుల పట్టికలో చూడొచ్చు 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వారు నశించక ఉన్నారు అంట. 31వ వచనము, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు ఏం చేయలేదండి, నశింపకపోయెను. చూడండి, నశించలేదు. ఆమె తన కుటుంబం ఏం చేయలేదు, నశించలేదు. కాబట్టి నోవాహు తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. యేసేపు తన కుటుంబాన్ని ఏం చేశాడు, రక్షించుకున్నాడు. ఇప్పుడు రాహాబు అనే వేశ్య కూడా ఏం చేసింది చెప్పండి అండి, రక్షించుకుంది తన కుటుంబాన్ని. అందుకే రాబడుతూ వచ్చింది, అవిధేయులతో పాటు ఏం చేయలేదంట, అవిధేయులతో పాటు నశించలేదు. ఎవరండి అండి, రాహాబు అనే వేశ్య. ఇట్లా బైబిల్ గ్రంథంలో వారి కుటుంబాన్ని వారు ఏం చేసుకున్నారు, రక్షించుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు లుదియా ఉంది, లుదియా ఒక్కటే రక్షణ పొందింది, తన కుటుంబం మొత్తం కూడా తన ద్వారా ఏం చేయబడింది, రక్షించబడుతూ వచ్చింది. ఇలా చాలా మంది బైబిల్ గ్రంథంలో వారి కుటుంబాలను వారు ఏం చేసుకున్నారు, రక్షణలోనికి తీసుకుని వస్తూ వచ్చినారు. మనం కూడా మన కుటుంబాలు కూడా రక్షణ యేసు ప్రభులోనికి మనము వారిని నడిపించాలి అంటే మొదటగా దేవుని మాట ఎవరు వినాలండి, మనమే మొదటగా వినేవారం ఉండాలి. అందుకే రాబడితో వచ్చింది కదా, బలులు అర్పించడం కంటే, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినటమే శ్రేష్టం. ఇప్పుడు నోవాహు దేవుని మాట విని విధేయత చూపించాడు. దేవుడు తన కుటుంబాన్ని అంతటిని కూడా ఏం చేశాడు, రక్షణలోనికి తాను నడిపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తర్వాత యేసేపు కూడా తన కుటుంబాన్ని కరువు నుండి, మరణం నుండి ఏం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. తర్వాత రాహాబు అనే వేశ్య కూడా
విధేయత చూపించి ఏం చేసిందంట, అవిధేయులతో పాటు ఏం చేయలేదంట, నశింపక తన కుటుంబాన్ని తను ఏం చేసింది, రక్షించుకుంది. లుదియా కూడా తన కుటుంబాన్ని ఏం చేసింది, రక్షించుకుంది. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుని మాట విని విధేయత చూపించడం ద్వారా, ఇంకోటి అండి, దేవుని మాటను ఎలా తీసుకున్నారు వీళ్ళంతా కూడా, ఆజ్ఞగా తీసుకున్నారు. మాట వింటే వినొచ్చు, లేకపోతే లేదు, కానీ ఆజ్ఞగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఏం చేశారు, రక్షించుకున్నారు. ఇప్పుడు మనకు కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు చాపి ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. 2 చేతులు చాపి ఆయన చూస్తున్నాడు. నా ప్రియకుమారుడా నా ఎద్దుకురా, నా ప్రియకుమార్తె నా ఎద్దుకురా, ఇదిగో నా మాట విను, ఇదిగో నా మాట విను. అందుకే కదా ఏం చేస్తున్నారంట, ప్రభు పైన ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాలను నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదా, నా జనులు యోచింపరు. ఇవన్నీ కూడా వద్దండి మనకి. కాబట్టి పైన రాబడి వచ్చింది, యెహోవా ఏం చేస్తున్నాడంట, మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడంట, రాయబడితో వచ్చింది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని ఏం చేశాను, పెంచి వాళ్ళని ఏం చేశానంట, అబ్బబ్బబ్బబ్బా చూడండి ఎంత తిరుగుబాటు. పెంచి పెద్దవారిగా చేశారు, వాళ్ళని గొప్పవారిగా చేశారు. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిందని వారు నా మీద ఏం చేశారంట, తిరుగుబాటు చేయటం. అంటే దేవుని మాట వినకపోవటమే తిరుగుబాటు కదా. దేవుని మాట వినకపోవటమే గొప్ప తిరుగుబాటు. దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను మీరపోవటమే తిరుగుబాటు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మీరటమే తిరుగుబాటు. దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను మీరటమే ఏంటంట, తిరుగుబాటు. నేను పిల్లలను పెంచాను, వారిని పెద్దవారిగా చేశాను, వారిని గొప్పవారిగా చేశాను, అయినా వారు నా మీద ఏం చేయబడ్డారు, తిరుగుబాటు చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి, ఎంతో భయంకరమైన మాటలు కూడా. అందుకంటున్నాడు, ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఆకాశమా ఏం చేయము, చూడండి అక్కడున్న జనాలు చెప్పవచ్చు కదా, ఆకాశమా ఏం చేయము, ఆలకించము, భూమి ఏం చేయము, చెవియొగ్గుము, నేను పిల్లల్ని ఏం చేశాను. చూడండి మీరన్నా ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు భూమికి ఆకాశానికి చెబుతున్నాడు, భూమికి ఆకాశానికి ఎందుకు చెబుతున్నాడు? వాటి క్రమం ఎప్పుడు కూడా తప్పల. ఒక్కసారి తప్పినయ్యా తప్పితే మనం భూమి మీద ఏ ఒక్క మానవుడు మిగలడు. చూడండి వాటి క్రమం దేవుడు నిర్ణయించాడు ముందుగానే కదా. ఎన్నిసార్లు నువ్వు గుండ్రంగా తిరగాలి అని చెప్పేసి ఏం చేశాడు, ముందుగానే దేవుడు నిర్ణయించాడు. చూడండి ఆకాశం దేవుని మాట వింటుంది, సూర్య చంద్ర నక్షత్రాలు ఏమంటున్నాయి, దేవుని మాట విని విధేయత చూపిస్తున్నాయి. వాటి కక్షలు ఏవి కూడా ఏం కావట్లేదండి, మారట్లేదు, తప్పిపోవట్లేదు. అందుకంటున్నాడు, ఆకాశం నువ్వు వింటున్నావే, ఓ భూమి నువ్వు వింటున్నావే, నేను చూడు ఈ పిల్లల్ని పెంచి ఏం చేశాను, పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను, కానీ వీరు నా మాట వినక ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అని ప్రభు ఏం చేస్తున్నాడు, దుఃఖించేవాడిగా బాధపడేవాడిగా ఉన్నాడు. ఆ బాధతోనే పేతురుతో అంటున్నాడు, ఓ పేతురు ఇవన్నీ కాదయ్యా ముందల, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట ఫస్ట్ ఏం చేయండి, వినండి. ఫస్ట్ ఈయన మాట వినండి. ఈయన మాట వింటే కదా, ఈయన మాటకు లోబడితే కదా నేను సంతోషించేది అక్కడ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో కూడా మనము బహు జాగ్రత్త పడి దేవుని మాట విని విధేయత చూపించే వారం ఉండాలి. దేవుని ఆజ్ఞనే దేవుని యొక్క మాట. దేవుని మాటనే ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఆజ్ఞగా తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నోవాహు అట్లు చేశాను, ఏదైతే దేవుడు చేశాడో చెప్పాడో అది యావత్తు ఏం చేశాడంట, యావత్తు ప్రతీది చేస్తూ వచ్చినాడు. మనం కూడా భూమి మీదకి ఎందుకు పంపించబడ్డామో చెప్పాలండి. భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాము, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంట, ఎందుకు వచ్చాడంట భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చి తిని రాబడితో వచ్చింది. మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎక్కడున్నామండి, మనము
భూమి మీద ఉన్నాం. తిమోతికి చెబుతాడు కదా, రెండు విషయాల కోసం మనం ఎక్కడున్నామంట, రెండు విషయాల కోసం మనం భూమి మీద ఉన్నాము. ఒకటి ఏ నిర్మాణం కోసం అంట, సంఘం యొక్క నిర్మాణం కోసం మనం భూమి మీద ఉన్నాం. రెండోదిగా ఆత్మల రక్షణ కొరకై మనం భూమి మీద ఉన్నాం. తిమోతికి చెబుతాడు ఆత్మల రక్షణ కొరకై. రెండోదిగా సంఘం యొక్క నిర్మాణం కొరకై దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడంటే ఇప్పుడు భూమి మీద ఉంచుతూ వచ్చినాడు, సజీవులుగా ఉంచుతూ వచ్చినాడు. అందుకే దేవుని మాట విని విధేయత చూపించి లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకోవాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అట్లా దీవెనలు ఆశీర్వాదాలు ఎవరైతే పొందారో ఆ పొందిన వ్యక్తిని మనం వచ్చే వారము ధ్యానం చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేస్తామండి. ప్రేమల మా తండ్రి, కృపల రక్షక ప్రభా, మరొకసారి మీ పాసలకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. గొప్ప దేవ, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన మా తండ్రి, సర్వాధికారి, సర్వాంతర్యామి, మీకే వందనాలు చెల్లిస్తూ మీ యొక్క మహాకృపను బట్టి నాయన అల్పులైన మమ్మల్ని ప్రేమించినారు, రక్షించినారు, మీ బిడలుగా మార్చుకున్నారు, మీ సన్నిధాన వర్తనలుగా చేసినారు. ఈనాడు ఆయన మాకు యాత్రా జీవితంలో ఆయన మీరు సహాయపడే దేవుడని, కనికరించే దేవుడని, కృప చూపించే దేవుడని, తోడైన నడిపించే దేవుడని మా పక్షంగా మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈనాడు మమ్మల్ని ఆయన ఏ విధంగా సంఘంగా సమకూర్చినారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిస్తూ వచ్చాను. ఎక్కడ ఆయన ఇద్దరు నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మాట నేను ఆలకిస్తానని సెలవిస్తూ వచ్చాను. ఆ విధంగా ఆయన సమాజంగా సంఘంగా చేరుకూడను మా మధ్యలో మీరున్నారని మీకే వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం. నేనైనా మా ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరుకూడి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, ఆయన మా ప్రభా మిమ్మల్ని ఊరేగించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఐశ్వర్యవంతుడు, మా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, మా దేవుడు నాయన పరాక్రమం కలిగినటువంటి వాడు, మా దేవుడు రోషం కలిగినటువంటి వాడు, మా దేవుడు ఆద్యంతము నివసించేటటువంటి దేవుడు, మా దేవుడు ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, మా దేవుడు సమస్త సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, మా దేవుడు నాయన ఈ సమస్తాన్ని నాయన శూన్యంలో నుంచి సృష్టించినటువంటి ప్రభువు అని నాయన మీ యొక్క పాసనలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి, మిమ్మల్ని పొగిడి పాడటానికి అల్పులను మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో ఎంతోమందికి తెలియనటువంటి ఆత్మీయ సంగతులను మాకు బోధిస్తూ ఉంటున్నారు. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆయన ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడేటటువంటి వారు ఉన్నారు, కానీ నిజమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి వాడు, తను ప్రేమించినటువంటి బిడల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఈ దేవుడే అనేటటువంటి సత్యాన్ని మాకు బోధిస్తూ వచ్చినారు. మాకు నాయన దాన్ని మా ప్రభు అంగీకరించడానికి, దాన్ని తెలుసుకోవటానికి మాకు ఇచ్చినటువంటి సానుకూల మనసుని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. అటు విధానంలో ఆయన మా ప్రభు సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరుకోడి ఈ విధంగా ఆయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా ప్రభు మీ యొక్క ప్రియ బిడ్డ, మాకు ప్రియులు అన్న జాషువా అన్నగారిని కూడా మా ప్రభు బేతువేలు సంఘం బానుకల నుంచి మా మధ్యకు నడిపించినారు. మాతో మాట్లాడిన ఆత్మీయ సంగతులను బట్టి వందనాలు. అన్నగారిని కూడా అభిషేకించి మరుగుపరిచి బలమైన రీతిలో మీ యొక్క వాక్యాన్ని వెత్తడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆయన బలులు అర్పించటం కంటే ఆయన మీ యొక్క మాట వింటే శ్రేష్టమన్నారు. ఆయన మా ప్రభు ఈనాడు మాట, దేవుని యొక్క మాట, దేవుని నోటిలోంచి వచ్చే మాట మానవుడు జీవించడానికి ఆహారం కాదు, కానీ దేవుని నోటిలోంచి వచ్చి ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తానని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి నాయన ఆ మాటని ఆధారం చేసుకోండి. మా దేవుని యొక్క మాటని వినటం ద్వారా, దాన్ని ఆధారం చేసుకుని జీవించడం ద్వారా మనిషికి ఉన్నటువంటి లాభాలను మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చినారు. ఆయన ఆనాడు లోతు నాయన మా ప్రభు మీ మాట వినలేకపోయినాడు, కానీ నాయన మా ప్రభు నోవహు వింటూ వచ్చినాడు. మీ యొక్క సన్నిధానంలో ఆయన గడుపుతూ వచ్చినాడు. నాయన మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహించి చక్కని ఓడని చితిసారకపు మ్రానుతో చేస్తూ వచ్చినాడు. 120 సంవత్సరాలు ఆయన ఆ యొక్క
ఓడను నిర్మిస్తూ వచ్చినారు. ఇంతకాలం ఎంతోమంది ఆయన అపహాస్యం చేస్తూ వచ్చినారు, ఆయన ఎగతాళి చేస్తూ వచ్చినారు, గేలి చేస్తూ వచ్చినారు. ఆకాశం నుంచి వర్షం కురుస్తుందా అని ప్రశ్నిస్తూ వచ్చినారు, చినుకులు ఆకాశం నుంచి ఎలా పడతాయని ప్రశ్నిస్తూ వచ్చినారు. ఆయన వీటన్నిటి మధ్యలో, వారు చేస్తున్నటువంటి ఎగతాళి మధ్యలో, అవమానం మధ్యలో మా దేవుడు నిజమైనటువంటి దేవుడు, మా దేవుడు ఇచ్చినటువంటి మాటను తప్పనటువంటి వాడు, మా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు, అందుకోసమే ఈ ఓడను నిర్మించమని నాకు సెలవైనదని చెప్తున్నాడు. సంపూర్ణంగా మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చి నోవహు అలాగున చేసినది రాయబడుతుంది. కాబట్టి ఆయన సంపూర్ణంగా మీ చిత్తానుసారంగా సంపూర్ణంగా జరిగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన మీ మాటకు లోబడిన కారణాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. తనను, తన భార్యను, తన కుమారులు, తన యొక్క కుమారుల యొక్క భార్యలు, కోడళ్ళు, ఆయన వారిని ఆ విధంగానైనా రక్షించుకోగలగటానికి మీరు నోవహుకి ఇచ్చిన కృపను బట్టి ఉన్నారు. ఈనాడు క్రీస్తు అనబడినటువంటి రక్షణ ఓడ మా కోసం సిద్ధంగా ఉంది. మా ప్రభువా ఆ యొక్క ఓడలో ప్రవేశించడానికి మీరు ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఆనాడు నోవహు ఆయన మా ప్రభు ఓడలో ప్రవేశించి రక్షింపబడుతూ వచ్చినాడు. ఆ యొక్క భూతలమంతా జలంతో కప్పబడుతూ వచ్చినప్పుడు, జల ప్రళయం వస్తూ వచ్చినప్పుడు, ఆయన సమస్త ప్రాణులు నిర్మూలించబడుతూ వచ్చినప్పుడు నోవహు రక్షింపబడుతూ వచ్చినాడు. ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడని మాట్లాడుతూ వచ్చినాడు. ఈనాడు నాయన ఈ లోకంలో మమ్మల్ని రక్షించేదానికి, నాయన మమ్మల్ని ప్రాణప్రతిష్ఠ చేసేదానికి, మరణంలో నుంచి జీవంలో నుంచి దాటించేదానికి, మీ బిడ్డలుగా మార్చుకునేదానికి మీరు మమ్మల్ని ప్రేమించినారు. నేను పేతులతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని సెలవిస్తూ వచ్చినాను. అవును మా ప్రభా, మీరు ఆయన ఎందుకు ఆనందిస్తూ ఉన్నారంటే, ఎందుకు ఆయన మీ యొక్క ప్రియ కుమారుడుగా మార్చబడుతూ వచ్చినట్టంటే మీ మాట ఆలకించినాడు, మీ మాటకు లోబడినాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆశ్చర్యమైనటువంటి స్థానాన్ని, గొప్ప స్థానంగా ఎంచుకోలేదు, కానీ భూమి మీదకు దీనుడుగాను దరిద్రుడుగాను వచ్చి నాయన మా ప్రభు నివసించడానికి సరైనటువంటి స్థలం లేనటువంటి వాడు. నక్కలకు మొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని సెలవిస్తుంది. అటువంటి దీన పరిస్థితిలో, దరిద్రమైనటువంటి స్థితిలో మీరు ఈ భూమి మీద సంచరించి నాయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేదాన్ని ఆనాడు మా ప్రభు మీకు పెట్టబడినటువంటి నామం యేసుక్రీస్తు, అభిషిక్తుడు రక్షించటం కోసం. కాబట్టి రక్షించడానికి అభిషిక్తుడుగా చేయబడి ఈ భూమి మీదకి నాయన దిగి వచ్చి నాయన సర్వలోక పాపాన్ని భరించడానికి, సర్వలోకం యొక్క నాయన పాప శిక్షని మీ మీద వేసుకునేదాన్ని, సర్వలోకాన్ని రక్షించేదానికి తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ మాటకు లోబడి భూమి మీదకి వచ్చి ఆయన సిలువెక్కినటువంటి మీ యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు. దీనికి కారణం ఆయన ప్రేమ మరణం అంతా బలవంతమైందని సెలవిస్తుంది. కాబట్టి నాయన ఈ నరుల మీద మీకున్నటువంటి ప్రేమ అంత గొప్పది, నరుల విషయంలో మీకున్నటువంటి ఏర్పాటు అంత గొప్పది. ఆ కారణాన్ని బట్టి మీరు తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ మాటకు లోబడి ఈ భూమి మీదకి వచ్చి నాయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు నాయన మా ప్రభా మీ యొక్క రక్తపు బిందువులు, మీ యొక్క స్వేదము రక్త బిందువులుగా మార్చబడిందని గెత్సేమనే తోటలో మేము చదువుతాం. అంత నాయన మా ప్రభా భయంకరమైనటువంటిది, ఈ లోకంలో ఎవరు పొందనటువంటి శిక్షని పొందడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించినాడు, ప్రియ కుమారుడిగా ఇచ్చినాడు, మీ అందు ఆయన ఆనందిస్తూ వచ్చినాడు. కాబట్టి నాయన ఈనాడు ఈయన మాట వినండి అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి నాయన యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినటం ద్వారా ఆయన నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప మరి ఎవడు తండ్రి వద్దకు రాడని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి నాయన మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడటానికి, నాయన పాపంలో నుంచి రక్షణలోకి నాయన నడిపించబడటానికి, దోష శిక్ష నుంచి పాప శిక్ష నుంచి విమోచింపబడినటువంటి వారే క్రీస్తు అనబడేటటువంటి నావలో ప్రవేశించడానికి మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి యొక్క గొప్ప సదవకాశాన్ని పట్టుకున్నాను. నరులారా రారండి పిలిచే దేవుడు. నైనా మీకోసం నేను సిలువనెక్కినాను, మీకోసం నేను ప్రాణం పెట్టినాను, మీరు నన్ను నా నామంలో మీకు రక్షణ, నన్ను అంగీకరించినట్లయితే మీకు పరలోకపు ప్రవేశం సెలవిస్తూ వచ్చినాను. దాన్ని బట్టి ఉందా ఈనాడు అందరి ముందు మా ప్రభువా మరి హృదయ తలుపునంత నిలుచుని తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరం విని అయినా మా ప్రభు ద్వారం తెరుస్తాడో వాడు హృదయంలో నేను ప్రవేశిస్తానని సెలవిస్తాను. ఆ విధంగానైనా ఈ యొక్క ప్రేమ ఆహ్వానం, ఈ రక్షణ ఆహ్వానం ప్రతి ఒక్క నరునికి మీరు సిద్ధపరచున్నారు. కాబట్టి ఎవడు
దీనుడాయి తగ్గించుకొని నా సన్నిధికి వచ్చి నేను పాపిని ఒప్పుకుంటాడో వాడిని నేను రక్షిస్తానని సెలవిస్తూ వచ్చినాను. కాబట్టి ఈ యొక్క రక్షణ ఓడలో ప్రవేశించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ఉన్నాం. ఈనాడు మేమేదైతే పొందుతూ వచ్చినాము దాన్ని ప్రకటించడానికి పౌలు గారు సెలవిస్తూ వచ్చినటువంటి మాట అదే. మేము పొందినటువంటి ఆయన సువార్తను మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. అదేంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నామని సెలవిస్తూ వచ్చినాం. కాబట్టి ఈనాడు మీ ప్రియ భక్తుని నిలువబెట్టి మీరు ఆయన ప్రకటించినటువంటి వాక్యం అదే, సిలువ వేయబడినటువంటి క్రీస్తు. ఆయన ఆ క్రీస్తు ద్వారానే రక్షణని సెలవిస్తూ వచ్చినాం. మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చినట్టు వెలుగుని బట్టి వందనాలు. ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి ఇటు గొప్ప భాగ్యం, అట్టి వెలుగు మాకు ప్రసాదించినారు. ఆ విధంగా ఆయన మరణంలోంచి జీవంలోంచి దాటించినారు. పాప పంకిలమైనటువంటి జీవితంలోంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి మార్చినారు. మరణంలోంచి జీవంలోనికి ఆయన నడిపించినారు. వీటన్నిటి బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తాం. ఆనాడు ఆయన మా ప్రభువా పేతురుతో మాట్లాడుతూ వచ్చినారు. ఈనాడు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. మేము ఎన్నో సార్లు ఆయన మాట తప్పేటటువంటి వారం కాదు, అవిధేయులంగా ఉంటున్నాం సార్. మీ యొక్క చిత్తాన్ని ఎరగనటువంటి వారం కాదు. కొన్నిసార్లు ఆయన వరగేసుకొని పోయేటటువంటి వారు, కొన్నిసార్లు విననట్లుగా ఉండేటటువంటి వారం ఉంటున్నాం. మేము పాపులం తండ్రి, ఆజ్ఞాతిక్రమమే పాపమని సెలవిస్తూ విని ఎరిగి కూడా మీ చిత్తానుసారాన్ని జీవించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మా తప్పిదాలను మన్నించి మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని వెళ్తున్నాం. ఆ విధంగా నాయన రాహాబు మీ యొక్క మాట విన్నది. నాయన మా ప్రభువా మీ యొక్క దేవుడు చేసినటువంటి కార్యాలను మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోతున్నాయని సెలవిస్తూ వచ్చింది. మా గుండె చెదిరిపోయిందని సెలవిస్తూ వచ్చింది. అవును మా తండ్రి, రాహాబు వేశ్యగా ఉంటూ వచ్చింది. కానీ ఈనాడు మీ మాట విని మీ మాటకు లోబడి నాయన మీ బిడ్డగా మార్చబడి క్రీస్తు వంశావళిలోనికి రాబట్టబడుతూ వచ్చింది. దాన్ని తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటూ వచ్చింది. మా ప్రభు ఈనాడు ఆయన ఒక్కరు రక్షింపబడితే నీవును నీ కుటుంబం రక్షింపబడుతుందని సెలవిస్తూ వచ్చినాను. అట్టి రక్షణ భాగ్యాన్ని మాకు దయచేస్తుంది. ఇంకా నాయన మాలో ఎవరైనా ఉంటే, క్రీస్తుని ఎరగనటువంటి వారుగా ఉంటే, క్రీస్తు ఎవరో తెలియనటువంటి వారుగా ఉంటే ఈనాడు మీరు రమ్మని పిలుస్తూ ఉంటున్నారు, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఆనాడు తోమా సెలవిస్తూ వచ్చినాడు. ఆయన యొక్క చేతుల్లో మేకుల యొక్క గుర్తుల్లో నేను చేయి విరేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని సెలవిస్తూ వచ్చినాను. ఈనాడు మేము కూడా చాలా సందర్భాల్లో తోమాలాగా ఉంటున్నాం. నాయన ప్రత్యేకంగా నాయన మాకు కనపడితే తప్ప నమ్మలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. నాయన చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలను సెలవిస్తాం. కాబట్టి అటు భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. క్రీస్తుని ఎరిగే భాగ్యాన్ని, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యాన్ని, క్రీస్తు అనబడే రక్షణ నావలో ప్రవేశించే భాగ్యాన్ని ఈనాడు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప దేవా సహాయపడమని వేడుకుంటున్నాం. ఈ విధంగానైనా మీ యొక్క మాట విన్నటువంటి వారు రక్షింపబడుతూ వచ్చినారు. వారి కుటుంబాలను కూడా వారు రక్షించుకుంటూ వచ్చినారు. కాబట్టి ఈనాడు మాకు కూడా అటు భాగ్యాన్ని దయచేయండి. మాట ఎంతో శ్రేష్టమైనది. నాయన మా మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తూ వచ్చినారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై సెలవిస్తూ వచ్చారు. అట్టి మాట ఈనాడు మా ముందు ఆయన నోహ ముందు ఇటువంటి పవిత్ర గ్రంథం లేదు, బైబిల్ లేదు నాయన అన్నాడు. మీ యొక్క వాక్యే వారికి ప్రధానం, వారి పితరులు చెప్పిందే వారికి ప్రాధాన్యం. ఈనాడు మా ముందు మీరు నాయన పరిశుద్ధపరచబడినట్టు, మీ చేత సిద్ధపరచబడినటువంటి, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రచించబడినటువంటి ఈ యొక్క పవిత్ర గ్రంథం ఈనాడు మా చేతిలో. ఆనాడు నాయన తనమంతట్లో నోహు అక్కడే నీతిమంతుడిగా ఎంచబడుతూ వచ్చినాడు, సెలవిస్తూ వచ్చినాడు. ఈనాడు నాయన మమ్మల్ని రక్షించేదానికి, మమ్మల్ని మీ బిడ్డగా మార్చుకునేదానికి, మీ యొక్క స్వకీయ సాంపత్యంగా మార్చుకునే దానికోసం మా కోసం నాయన చక్కని సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు, సంఘ క్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు, సంఘ కాపరిని ఏర్పాటు చేస్తూ వచ్చినారు, సంఘ పెద్దల్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు, సంఘ తోటి విశ్వాసులను ఏర్పాటు చేస్తూ వచ్చినారు, సంఘంలో పరిచారకులను ఏర్పాటు చేస్తూ వచ్చినారు, తోటి విశ్వాసులను ఇది చక్కని ఆత్మీయ క్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. అంతేకాదు నాయన అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42లో చదివించినట్టుగా వీరు అపోస్తలుల బోధ యుద్ధము నాయన మా ప్రభు విశ్వాసమును, సహవాసమును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారని సెలవిస్తూ వచ్చినారు. అట్టి సంఘ క్రమాన్ని ఈనాడు మాకు ఏర్పాటు చేసి నాయన సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘం ద్వారా మాకు ఇస్తున్నటువంటి అపోస్తలుల బోధని బట్టి వందనాలు, స్తోత్రాలు. చక్కని సహవాసాన్ని బట్టి వందనాలు. ప్రతి ఆదివారం రొట్టె విరుచుట ద్వారా నాయన మీ యొక్క శరీరంలోను, మీ యొక్క రక్తంలోను పాలు పంపులు పొందుకునేదానికి మాకు ఇస్తున్న చక్కని
అవకాశాన్ని బట్టి వందనాలు చూసి, అంతేకాదు నాయన సంఘంగా చేరుకుని మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అక్రతల గురించి అవసరతల గురించి ప్రార్థించడానికి మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి, సంఘంగా చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, తోడని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇట్టి ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపుని మాకు దయచేసి మీ కృపలో నాయన మాకు తోడైన వర్గలు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా నాయన మాలో ఎవరైనా అటువంటి జ్ఞానం లేనటువంటి స్థితిలో, అటువంటి ఎరుకలైనటువంటి అట్టి నాయన సంపూర్ణమైనటువంటి క్రీస్తుని గురించినటువంటి నాయన సరైనటువంటి మా ప్రభావ వెలుగు లేనట్లయితే అటు వెలుగులోకి ప్రవేశించడానికి సహాయపడుతున్నాము. క్రీస్తు అనే నావలోకి నాయన రక్షణ ఓడలోకి ప్రవేశించే భాగ్యాన్ని దయచేసి సహాయపడని వేడుకుంటున్నాం. అంతేకాదు నాయన వత్సవాయి గ్రామాన్ని మీరు ప్రేమించినారు, ఆయన ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఇక్కడ నశించేటటువంటి ఆత్మలు ఉండకూడదని, అందరూ రక్షింపబడాలి, అంతటను స్వార్థ ప్రకటించబడాలని మీరు ఉద్దేశించిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన మా ప్రభా గ్రీసు దేశస్తుడేమి, నాయన హెబ్రీడేని, హెల్లేనీయుడని ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆహ్వానం సెలవిస్తూ వచ్చినారు. కాబట్టి నాయన మా ప్రభా మేము ఎటువంటి ఎల్లలు పెట్టుకోకుండా, ఎటువంటి హద్దులు పెట్టుకోకుండా ఈ వత్సవాయి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క సువార్త ప్రకటించబడే భాగ్యాన్ని, అందులో నాయన మేము కూడా యోగ్యమైన పాత్రలుగా వినియోగించబడే భాగ్యాన్ని మాకు దయచేసి సహాయపడుతుంది. మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నామని వేడుకుంటున్నాం, తోడై నడిపిస్తున్నామని వేడుకుంటున్నాం. ఇటు నాయన మా ప్రభు యొక్క పరిచయంలో మా ప్రియుల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మా మధ్యకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆయన దైవదాసులు జాషువా అన్నగారిని బట్టి వందనాలు, మా ప్రభు సిస్టర్ని బట్టి వందనాలు, వారిని కుటుంబంగా దీవించి ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ చేస్తున్న పరిచయని వర్ధలు చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా మందిని మేపటానికి కావాల్సిన కృపను దయచేసి వేడుకుంటున్నాం. అది నేను మరి సంఘ పెద్దలను యశ్పాదం నడిపించినారు, తన కుటుంబాన్ని బట్టి వందనాలు, తోడైండండి. అదే నా ప్రభాకరాన్ని బట్టి వందనాలు, నేను వారి కుటుంబాన్ని వారి సంఘ బాధ్యతలో వారికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు, తోడై నడిపిస్తున్నామని వేడుకుంటున్నాం. చేరుకుని వచ్చిన యవనస్తులను బట్టి వందనాలు, ప్రయాసతో వచ్చినారు, వారిని కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఆయన బేతేలు సంఘాన్ని దీవించండి, వర్ధలు చేస్తున్నాం. మందిర నిర్మాణంలో కావాల్సిన కృపను దయచేయండి, మీరే సమృద్ధిని దయచేయండి. నైనా మీ యొక్క మందిరాన్ని మీరే నిర్మిస్తున్నామని వేడుకుంటున్నాం. గొప్పదేవా సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. ఈ యొక్క కడవరి మందిరం యొక్క నాయన మా ప్రభు మరి సౌందర్యం ఎంతో గొప్పగా ఉంటుందని సెలవిస్తూ వచ్చారు. ఆ విధంగా నాయన బేతులు మందిర నిర్మాణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, సమృద్ధిని దయచేయండి. ఆయన చక్కని మందిర నిర్మాణాన్ని కలిగి ఉండటానికి కావాల్సిన కృపను దయచేయండి. మీ చిత్తమైన కాలంలో మందిరాన్ని సంపూర్ణం చేసుకొని నాయన మా ప్రభు మందిర ప్రతిష్ట కలిగి ముందుకు సాగటానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాసన జ్ఞాపం చేసినంతని తోడై నడిపిస్తున్నామని వేడుకుంటున్నాం. అదే నేను మరి రూబెన్ బ్రదర్ని, ఆయన శారన్ సిస్టర్ని కూడా మీ పాసన జ్ఞాపిస్తారు, వారు చేస్తున్న పరిచయాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుమారులు హైదరాబాద్లో ఉంటున్నారు, తోడైందండి. బ్రదర్ కూడా హైదరాబాద్ వెళ్ళారు, సహాయపడండి. డానీ నైనా మరి నైనా మా ప్రభు మరి ట్రీట్మెంట్ విషయంలో కరికరిస్తున్నారు, తోడని కూడా మరి జాయిన్ సంఘాన్ని మీరే దృష్టి ఉంచుతూ తోడైనా. అదేవిధంగా ఆయన మా ప్రభు వత్సవాయి గ్రామంలో ఈ విధంగా ఆయన మా ప్రియులు అల్లుడు గారు రవి గారి గృహంలో ఈ విధంగా చేరుకుంటానికి ఇస్తున్న ధన్యతను బట్టి వందనాలు. స్థిరపరచండి, బలపరచండి, వర్ధల చేస్తున్నాము. మరి రవి గారు కూడా తోడైండండి, మంచి ఆరోగ్యంలో వచ్చండి, తన ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి. సంఘంలో తను చేస్తున్న పరిచయం దీవించండి, వర్ధల చేస్తుంది. అమ్మాయి మణిని కూడా దీవించండి, ఉద్యోగ బాధ్యతలు కావాల్సిన కృపను దయచేయండి. ప్రేమించి అనుగ్రహించిన సంతానం 2 కుమార్తెలు, ఆయన పెద్ద ఆమె ఆయన నూజివీడులో ఆయన ట్రిపుల్ ఐటీలో ఉంటుండగా బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయన రిజల్ట్ ఉంది ఇచ్చేయండి, మంచి భవిష్యత్తు కోసం సిద్ధపరుస్తున్నాం. చిన్నామని కూడా దీవించండి, ఇంటర్మీడియట్ చదువుతుండగా కావాల్సిన కృపను దయచేయండి. తనకు కూడా మంచి ఆయన నీటిలో ర్యాంక్ ఉంది దయచేసి సహాయం. ఈ విధంగా ఆయన కుటుంబ అక్కర్తలతో అవసరతలు సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. అదే ఆయన మరి బాబుని తమ్ముడు బాబుని బట్టి మరి అమ్మాయి నిర్మలను బట్టి వందనాలు, ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. బాబు ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి, అమ్మాయి ఉద్యోగ బాధ్యతలతో ఆత్మీయంగా వర్ధలు చేస్తున్నామని వేడుకుంటున్నాం. వారిని కూడా ప్రేమించి అనుగ్రహించిన సంతానం కుమారుని బట్టి వందనాలు. కుమార్తెను ఆయన మరి ఫారిన్ కంట్రీలో ఉంది, దూరంగా ఉంది, వేరే చుట్టూ దోతలు వచ్చి కాపాడు, తన ప్రతి ఒక్క అడుగులో మేము సరిగ్గా వర్ధలు చేస్తున్నాం. కుమారుడు కూడా ఆయన మరి తను చదువుతున్న చదువుల్లో సహాయపడు, దీవించండి, ఆశీర్వించండి, వర్ధలు చేస్తున్నామని వేడుకుంటున్నాం. అదే నేను మరి సురేష్ని బట్టి తమ్ముడు తన యొక్క ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి. స్వాతిని మీ పాసన జ్ఞాపం తన ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి. వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెలు 2 కుమార్తెలను దీవించండి.
పెద్ద ఆమె ఆయన నూజివీడులో చిన్నామె నందిగాబులు చదువుతున్నప్పుడు దీవించండి, ఆశీర్వదించండి. చక్కని ఆత్మీయ స్థితిని వారికి దయచేస్తున్నాం మనం వేడుకుంటున్నాం. ప్రాముఖ్యమైన మా కుమార్తెలు సియోను నగరం చెక్కబడినటువంటి మూల కంబములుగా ఉన్నారని, మా యొక్క కుమారులు నాయన మా యవన కాలంలో పుట్టినటువంటి ఆయన బాణముల వలె ఉన్నారని సెలవిస్తూ వచ్చారు, ఒలేవ మొక్కల వలె ఉన్నారని సెలవిస్తూ వచ్చారు. ఆ విధంగా నాయన బిడ్డలను సిద్ధపరుస్తున్నాము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మా ప్రభావ మరి హుస్సేన్ సార్ని, అలీమున్ సిస్టర్ని కూడా మీరు ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వరదలు చేస్తున్నాము వేడుకుంటున్నాం. బసవయ్య గారిని, అచ్చమ్మని మీరు బసవయ్య గారికి డిఎస్సిలో ఉద్యోగాన్ని దాయించండి. అచ్చమ్మ ఉద్యోగ బాధ్యత సహాయకుడు సురేంద్ర నాయన మరి ఐఐటి కోసం సిద్ధపరుస్తున్నాము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మరి కుమారుని ఆయన తన భార్యని పాస్ చేస్తుంది, అమ్మాయి కూడా డిఎస్సి కోసం సిద్ధపరుస్తుంది. కావాల్సిన కృపను దాయించండి, మంచి జాబ్ని దాయించండి. కుమారుడు కూడా తన ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి, ఆత్మీయ వర్ధలు చేస్తుంది. వారిని ప్రేమించి అనుభవించిన కుమారుని దీవించి ఆశ్రయించండి. ప్రాముఖ్యంగా మా బావగారిని కూడా మీరు క్షేమంగా నడిపించినారు, వందనాలు. తన యొక్క ఉద్యోగ బాధ్యతలు సహాయపడండి, తన యొక్క జీవన వ్యాపారం తోడైంది. అక్కగారికి కూడా తోడైంది సార్. వారి యొక్క సంతానాన్ని దీవించి ఆశ్రదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా కరుణా టీచర్ని మరి సార్ని, వారి పిల్లల్ని మీరు పాసనం చేస్తారు, వాళ్ళని కూడా దీవించండి, ఆశ్రదించండి, వర్ధలు చేస్తున్నాం, తోడైన నడిపిస్తున్నాము వేడుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం చాలా మంది కూడా మా మధ్య నడిపించినారు. తన బిడ్డ తను కూడా దీవించండి, ఆశీర్వదించండి, తన ఉద్యోగ బాధ్యతలు సహాయపడుతుంది. ఒంటరిగా ఉంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆకర్తల అవస్థలో తోడైతున్నాము వేడుకుంటున్నాం. విజయవాడలో ఆయన మీ యొక్క పరిచర్యలో ఉన్న వారి తండ్రి గారు రాజారావు గారిని మీరు పాసనం జ్ఞాపకం చేసుకుని తోడైండండి, చక్కని ఆత్మీయ పరిచర్యలో ముందుకు నడిపిస్తున్నాము. తన చెల్లెలను కూడా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మా ప్రభా మరి శిరోమణి గారిని కూడా మా మధ్యకి నడిపించినారు. ఆయన మీకే వందనాలు. మా చిన్నకాలం నుంచి చిరకాలం నేస్తున్నారు. ఆయన మా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆయన మంచి ఆరోగ్యంలో ఉంచండి, ఆత్మీయ వెలుగుని దాయించండి. వారి యొక్క సంతానాన్ని, వారి సంతానాన్ని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని వరదలు చేస్తున్నారు. వారి ప్రియులందరినీ మీ పాసులను జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, తోడై నడిపిస్తున్నామని వేడుకుంటున్నాం. అదే నేను మరి రాయల్ మోహన్ రావు గారిని, అదే నేను మార్తమ్మని కూడా మా మధ్యకి నడిపించినారు, చిన్న అమ్మాయిని కూడా నడిపించినారు, వందనాలు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీ విషయంలో ఉన్నటువంటి నాయన పట్టింపుని బట్టి వందనాలు, రోషాన్ని బట్టి వందనాలు, దీవించండి, ఆశీర్వదించండి, వరదలు చేయండి. వారి పని బాటలో సహాయపడండి, వారి జీవన వృత్తి విషయంలో కనికరించండి, పిల్లలను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మా ప్రభా మరి మా ప్రియులు ఆయన మరి ఎలిషా గారిని ఆయన ఖమ్మంపాడు నుంచి నడిపించినారు, వందనాలు. తన కూడా తోడైన మంచి ఆరోగ్యాలు వచ్చండి, తను చేస్తున్న పరిచయం వర్ధలు చేస్తున్నాను. సిస్టర్కి తోడైందండి, ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెలు ఆయన తిరువురులో కుమారుడు చదువుతూ ఉన్నాడు, దీవించారు, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంలో వచ్చింది. కుమార్తె 10th క్లాస్ చదువుతుంది, కావాల్సిన కృపను దయచేయండి. ఆయన మంచి రిజల్ట్ కోసం సిద్ధపరుస్తున్నాం. తోడుగా వచ్చిన సహోదరుని కూడా ఆయన మీ యొక్క పాసన జ్ఞాపకం చేసిన తను కూడా దీవించండి, ఆశీర్వదించండి, వరదలు తన కుటుంబ ఆకర్తల అవస్థల సాయం ఆత్మీయ వెలుగుని దయచేసి తోడై నడిపిస్తున్నాము వేడుకుంటూ మా ప్రభావ మా పని బాటలో మాకు సహాయపడుతూ వచ్చిన మీ యొక్క కృపాంతటిని బట్టి వందనాలు. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలుసు. అల్పులైన నన్ను, నా భార్య, నా కుమార్తెను కూడా మీ పాసలో జ్ఞాపకం చేస్తున్నారు, కనికరించండి. పరిచర్యల విషయంలోనైనా మీరు ఇచ్చిన పట్టింపుని బట్టి వందనాలు. తోడైందని బలపరచండి, స్థిరపరచండి. మీరే మీ సంఘాన్ని స్థాపించి నాయన మా ప్రభావ మీరే దాన్ని కొనసాగింపజేస్తున్నాము. మీ చిత్తమైన కాలంలోనైనా సంఘానికి అవసరమైనటువంటి స్థలాన్ని దయచేస్తున్నాము. ఒకరినైనా మరి ఇస్తానని వాగ్దానం చేసినారు, వారిని కూడా బలపరచండి. అదేవిధంగా ఆయన మందిర నిర్మాణంలో కావాల్సిన కృపను దయచేయండి. మీ చిత్తమైన కాలంలో ఆయన వత్సవాయి సంఘానికి ప్రత్యేక సంఘ కాపరిని కూడా నడిపిస్తున్నాము. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తోడైన నడిపిస్తున్నాము. ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఆయన వాతావరణాన్ని కూడా మీ నియంత్రణలో ఉంచుకుంటూ వచ్చినందుకు ఎంతో ఉన్నాను. ముందు కాలంలో మీ యొక్క పరిచయాన్ని విస్తరింపజేస్తున్నాము, వర్ధన చేస్తున్నాము, తోడై నడిపిస్తున్నాము వేడుకుంటూ మీ యొక్క కృపలో ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తోడై నడిపిస్తున్నాము వేడుకుంటున్నాము. మరి ఒకసారి మీ ఉచితమైన కాలంలో మేమందరం కలిసిన ఆయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని కొద్ది ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆనందమానందమాయను నాకు ప్రియ కుమారుని యందు, ఆనందమానందమాయను నాకు ప్రియ కుమారుని యందు.
తనయుని మాట వినండి శబ్దము కాటియ మేఘములో శబ్దము కాటియ మేఘములో ఉద్భవించే నా భూతముగా ఉద్భవించే నా భూతముగా అందరికీ అందరికి వందనాలండి. అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. మనం ఒకసారి వేస్తే భోజనం ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళదలుచుకుంటే బ్రదర్స్ ఇటు నుంచి, సిస్టర్స్ అటు నుంచి వెనక వైపున మంచి బాత్రూమ్ ఉంది. మా ఆవిడ రవి గారు మంచి 4 బాత్రూమ్లు కట్టారు. సమృద్ధి కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ లోపల మేము భోజనాలకి సిద్ధపరుస్తున్నాం. భోజన సహవాసము పెట్టిన దానికి రామ్మోహన్ రావు మన చేసిపోయాడు. ఒకసారి మాట్లాడి తర్వాత అంటున్నాను రేపు ఉదయం మాట్లాడచ్చు జాతర మరి ఆయన రేపు ఉదయం 10కి వస్తాడు. రేపు ఏమో ఆయన చూసేది తర్వాత పెంచిన కూడా తర్వాత అది వచ్చేది ఉండేది మా ఊరు